దుర్నీతి పక్షాన అపవాది స్వభావం కలిగిన వారు నడుచుకుంటున్నారు. నీతి దుర్నీతి ఎన్నడే ఏకం కావు. కానీ దేవుని కుమారులు విశ్వాసం కలిగిన వాళ్ళు నరులు కుమార్తెలతో వివాహ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవడం వలన పాలు నీళ్లు కలిసిపోయాయి. దేవుని ఉగ్రత మనుషుల మీదకి వచ్చింది. దేవుని హృదయము నొచ్చుకుంది. ఆదికాండం 6:5 దేవుని హృదయము నొచ్చుకుంది. దేవుడు నరులతో వాదించడానికి ఇష్టపడలేదు. వాడి స్వాతంత్ర్యం వాడి చేతిలో ఉంది కాబట్టి వాడిని అడ్డగించడానికి దేవుడు ఆలోచన చేయలేదు. దేవుడు మానవ స్వాతంత్ర్యంలోనికి జోక్యం పుచ్చుకోడు. మానవ స్వాతంత్ర్యంలోనికి దేవుడు జోక్యం పుచ్చుకునేవాడు కాదు. ఉదాహరణకి అవ్వ పండ్లు తిని ఆదాముకి ఇస్తున్నప్పుడు దేవుడు మధ్యలో వచ్చి, ఏమా నువ్వు చేస్తుంది ఏంటి, నువ్వు తినింది కాక పండ్లు నీ భర్తకు కూడా ఇస్తున్నావా అని మధ్యలో వచ్చి మాట్లాడలేదు. ఆ తర్వాత కయ్యను హేబెల్ మీద పడి చంపుతూ ఉన్నప్పుడు దేవుడు మధ్యలో జోక్యం పుచ్చుకోలేదు. అయిపోయిన తర్వాత మాట్లాడాడు కయ్యనుతో, నీ తమ్ముడు ఏది అని అడిగాడు. మానవుడు తన హృదయంలో దేన్ని నిశ్చయించుకుంటాడో దాని ప్రకారంగా ప్రవర్తించేటట్లు దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. మానవ స్వాతంత్ర్యాన్ని గౌరవించిన వాడు దేవుడు, అడ్డు తగిలేవాడు కాదు. నీ స్వాతంత్ర్యాన్ని నువ్వు మంచికి వినియోగించుకుంటే నీకు మేలు చేస్తుంది నీ స్వాతంత్ర్యం. నీ స్వాతంత్ర్యాన్ని చెడుకు ఉపయోగించుకుంటే కీడు చేస్తుంది నీకు అది. ఆ రోజుల్లో మనుషులందరూ వారికి ఇష్టం వచ్చినట్టు, వారి మనసుకు నచ్చినట్లు వారి స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకుని అవిశ్వాసులతో వివాహ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. చదువుతాం 6:3 నుంచి. ఆదికాండం 6:3 నుండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, శరీరానుసారులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునని అనెను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి. తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులను ఊహ కూడా చెడ్డదని దేవుడు చూచి యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నంది హృదయంలో నొచ్చుకున్నాడు. మానవ హృదయ తలంపులు ఎల్లప్పుడూ చెడ్డవి. కొద్దిసేపు నీతిగా ఆలోచన చేసి తర్వాత మరి కొద్దిసేపు దుర్నీతిగా ఆలోచన చేసే రకం కాదంట వాళ్ళు. ఎల్లప్పుడూ దుర్నీతి సంబంధంగా ఆలోచన చేసేవాళ్ళంట. దేవుడు మానవ హృదయాల్ని పరిశీలిస్తాడు. నీ హృదయాన్ని బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. నువ్వు మంచోడివా చెడ్డోడివా, నువ్వు నీతిమంతుడివా దుర్నీతిమంతుడివా, నీవు తన సంబంధివా లేకపోతే అపవాది సంబంధివా అనేది నీ హృదయంలో ఉండే తలపులను బట్టి జరిగే కార్యక్రమం. అది పై రూపాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చడు.
హృదయ తలంపుల్లో ఆలోచనను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. వారి హృదయం యొక్క తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవని యెహోవా చూచి హృదయంలో నొచ్చుకొనెను అని. మానవ దుష్క్రియలు ఆయుష్ తగ్గిపోవడానికి కారణమైంది. మానవ ఆయుష్ జీవిత పరిమాణము తగ్గిపోయింది. కారణము మనుషుని యొక్క దుష్క్రియలే. ఆయుష్ 120 సంవత్సరాలు 120 సంవత్సరాలు దిగిపోయింది. మనందరికీ తెలిసినట్టు మోషే 120వ సంవత్సరంలో మృతి పొందాడు. 120వ సంవత్సరంలో మృతి పొందినప్పుడు మోషే యొక్క శరీరము బలం కలిగింది, దృఢమైనది. అయినను మోషే చనిపోయాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో దేవుడు నియమించిన ఆయుష్ నీకు బలమున్నా నీకు శక్తి ఉన్నా చనిపోవలసిందే. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మోషే చనిపోయినప్పుడు అతని గురించి మాట్లాడినాడు. 7వ వచనం చదువుతాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనంలో మోషే చనిపోయినప్పుడు అతను 120 సంవత్సరముల ఈడు గలవాడై అతనికి దృష్టి మాంద్యం లేదు, సత్తువ తగ్గలేదు. దృష్టి మాంద్యం లేదు, సత్తువ తగ్గలేదు. బలం కలిగిన వాడై ఉన్నాడు, అయినా మృతి పొందాడు. 120 సంవత్సరాలకి దేవుడు ఆయుష్ని మానవ జీవిత పరిమాణాన్ని తగ్గించేశాడు అనమాట. ఆయుష్ తగ్గుముఖం పట్టింది. కారణం ఏంటంటే మానవుడి యొక్క దుష్క్రియలు. మరి హృదయం యొక్క తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవి. ఆ తర్వాత మానవ ఆయుష్ పరిమాణము 70-80 సంవత్సరాలకి దిగజారింది. తర్వాత ఎలాగూ కీర్తన గ్రంథము 90వ అధ్యాయంలో 90వ కీర్తనలో మానవ ఆయుష్ 70-80కి తగ్గిపోయింది. కీర్తన 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖము అది త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోతుము అని చెప్పేశాడు. కాబట్టి మానవ ఆయుష్ 120 నుంచి మరలా 70 వరకు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ రోజున మానవ ఆయుష్ గురించి పరిశుద్ధాత్ముడు ఏం తెలియజేశాడంటే, రేపటి దినం గురించి ఆలోచన చేయొద్దు అని చెప్పేశాడు. రేపటి దినం నీది కాదు, ఏనాటికీడు ఆనాటికే చాలు అని చెప్పేశాడు. ఏనాటికీడు ఆనాటికే చాలు. భవిష్యత్తు రేపటి గురించి అతిశయపడద్దు. రేపు అది చేస్తా, ఇంకోటి చేస్తా మాట్లాడద్దు. ఈ రోజున ఏం చేస్తావో, ప్రస్తుతం ఏం చేస్తావో, ఎలాగున్నావో అదే ఆలోచన చేయి. యాకోబు గారు రాసిన పత్రిక, మానవ ఆయుష్ ఈనాటికి సంబంధించిందే. రేపటి కూర్చున్న ఆలోచన నీకు అనవసరం. 4వ అధ్యాయము 13వ వచనంలో నేడైనను రేపైనను, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, ఒకానొక పట్టణముకు వెళ్ళి
అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుని రండని చెప్పుకొని వాళ్ళారా రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతులను చెప్పుకొనవలెను అదనమాట. అంతేగాని అతిశయపడకూడదు చెప్పాడు 16వ వచనంలో. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇది అతిశయము చెడ్డది. అతిశయం చెడ్డది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు రేపటి గురించి చింతించొద్దు, ఏనాటికి ఆనాటికే చాలు అని చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి వచనంలో రేపటి గురించి చింతపడకుడి, రేపటి దినము గురించి అది చింతిస్తుంది. మీరు దేవుడి మీద ఆధారపడండి, మీరు దేవుడి మీద ఆధారపడండి. నీ సొంత జ్ఞానం మీద ఆధారపడద్దు. రేపు వస్తుందిలే అనుకోవద్దు. రేపటి గురించి అతిశయవద్దు. దాని గురించి ఈరోజు ఏంటో చూసుకో. నీ జీవిత విధానం, ఆత్మ సంబంధమైన నీ జీవిత విధానం ఈరోజు ఏది ఉందో దాన్ని సరి చేసుకో. ఒకవేళ లోపం ఉంటే రేపు సరి చేసుకుంటా, మర్నాడు మారు మనసు పొందుతా, ఇవన్నీ పనికిరావు. మర్నాడు సంగతి ఏమో నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఆ మాట కోసం దేవుడికి మాత్రమే తెలుసు. ఆవిరి లాంటిది నీ జీవం ఏపాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదే కదా అని చెప్పేసి. ఆవిరి కొద్దిసేపు ఉన్న తర్వాత కనిపించకుండా మాయమైపోతుంది. ఎక్కడికి పోయింది ఆవిరి? కలిసిపోయింది గాడిలో. పరిశుద్ధాత్ముడు పేతురు గారి చేత ఇలా రాయించాడు. గడ్డి పువ్వు లాంటిదే చెప్పేశాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మానవుని ఆయుష్ గడ్డి పువ్వు వంటిది అని చెప్పాడు. 24వ వచనంలో సర్వ శరీరులు గడ్డిని పోలిన వారి అంతమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును అని చెప్పాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సహోదర ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ధనవంతులైన వారి విషయంలో మాట్లాడుతున్నాడు. చదువు అక్కడ 22వ వచనం నుండి, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగా జీవం కలిగిన దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత నీ మనస్సును పవిత్రపరచుకొని వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిగుటంగాను ప్రేమించుడి. ప్రేమ చూపించే విషయంలో ఈ దినమే నీకు నువ్వు ఎంత ప్రేమ చూపించినా ఈ దినంలోనే నీ సహోదరుని విషయంలో పవిత్రమైన మనసు కలిగి ప్రేమించాలి. రేపు చూసుకుందాంలే, రేపు క్షమాపణ అడుగుదాంలే, తప్పిదలే, రేపు 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 నీదిగా. మానవ ఆయుష్ గడ్డి పువ్వు వంటిది. గడ్డి పువ్వు వంటిది. ఎండ వచ్చింది, గడ్డి పువ్వు అందమంతా రాలిపోతుంది. సాయంత్రానికల్లా ఉండదు దాని అందం. ధనవంతుల గురించి కూడా ఈ విషయాన్ని చెప్పాడు. ధనవంతులు కూడా ఈ విషయాన్ని చెప్పాడు. ధనవంతుడు గడ్డి పువ్వులు అంటాడు అన్నాడు. కాబట్టి మానవ ఆయుష్ విషయంలో మనుషుడు జాగ్రత్త వహించాలా. రేపటి దినం మందిగా, ఈరోజు దినం మనది. ఈ రోజులో ఒక సహోదరుని ప్రేమించే విషయంలోనైనా, లేదా మారు మనసు పొందే విషయంలోనైనా, లోకంలో దిద్దుబాటు చేసుకునే విషయంలోనైనా ఈ రోజు నీది, రేపు నీదిగా. ఇదే అనుకూల సమయం అని చెప్పేశాడు రోమిలకు రాసిన పత్రికలో. రేపటి దినం నీదిగా. కాబట్టి మానవ ఆయుష్ మానవుని చేతిలో పెట్టలేదు దేవుడు.
తన చేతిలో పెట్టుకున్నాడు. మానవుని యొక్క సకల మార్గాలు ఆయుష్ దేవుని చేతిలో ఉన్నాయి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మానవుని యొక్క ప్రాణము, మానవుని యొక్క సకల మార్గములు దేవుని చేతిలో ఉన్నాయి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఈ విషయం చదువుతాం మనం. బెల్షస్సరు తెలుగు తక్కువ కార్యక్రమాన్ని జరిగించాడు, బుద్ధి లేని కార్యక్రమాన్ని జరిగించాడు, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాన్ని జరిగించాడు. అప్పుడు దానియేలు ప్రవక్త ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నీ ప్రాణమును ఎన్నవచ్చు దానియేలు గ్రంథం 22, 23 కలిసి ఉన్నాయి. ఆఖరి 2 లేని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో దేవుని వశమును ఉండవు, ఆయనను నీవు గణపరచలేదు. ఆయనను గణపరచలేదు అదన్నమాట. నీ ప్రాణమును నీ సకల మార్గాలు దేవుని చేతిలో ఉన్నాయి. ఆ దేవుడు ఎవరో నీకు తెలియకోకుండా ప్రవర్తించావు. కాబట్టి రేపటి దినంలో నువ్వు చనిపోతావు అని చెప్పేశాడు అంతే. కాబట్టి మానవ ఆయుష్ మానవుని హృదయ తలపులను బట్టి దేవుడు దాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. హృదయ తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డమని యెహోవా చూచి హృదయంలో నొచ్చుకున్నాడు దేవుడు. ఆ తర్వాత పరమందున దేవుడు ఏం చేశాడంటే, చెడిపోయిన లోకంలో నోవాహు తరమంతా చెడిపోయింది. నోవాహు బ్రతికున్న దినాల్లో ఆ తరమంతా హృదయ తలంపుల చేత చెడిపోయింది. పరమందున దేవుడు ఆకాశం నుండి మనుషులని పరిశీలన చేసుకుంటాడు. తన సంకల్పానికి సాధనంగా ఎవరుంటారు? శ్రీ సంతానంగా పుట్టబోయే యేసుక్రీస్తు వారిని ఎవరి గుండా తీసుకొని రావాలి అనేది దేవుడు ముందుగానే ఆలోచన చేసిన వాడై నీతిమంతుల కుటుంబాల గుండా తన కుమారుడైన క్రీస్తు యేసుని లోకానికి పంపించదలుచుకొని ఆలోచన చేశాడు. ఆయన చేసి ఏం చేశాడంటే, కీర్తన గ్రంథము 53వ కీర్తన 2వ వచనంలో 53వ కీర్తన 2వ వచనం, ఆకాశం నుండి దేవుడు నరులను పరిశీలన చేస్తున్నాడు. తన సంకల్పానికి సాధనంగా యథార్థవంతుల్ని నియమించుకున్నాడు. ఆయన వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు ఎవరైనా ఉన్నారా? యథార్థ హృదయం కలిగిన వాడిని బలపరిచే దేవుడు ఆయన. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనంలో, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో, యథార్థ హృదయుని బలపరిచే దేవుడు తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. దేవుని కను దృష్టి ఒకటి మీద ఉండాలంటే అతని హృదయము వివేకం కలిగి యథార్థంగా దేవుణ్ణి వెతికేదై ఉండాలా. ఆ రోజున నోవాహు కనిపించాడు దేవుని కంటికి. నోవాహు దేవుణ్ణి వెతికేవాడై, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచేవాడై, భక్తి కలిగిన వాడై, దేవునితో నడిచేవాడై ఉన్నాడు నోవాహు. ఇంకా చాలు, నా సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఒక యథార్థవంతుడు దొరికాడు. దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఒకడు దొరికితే చాలు అనుకుంటాడు ఆయన. నిబంధనకు లోబడి బ్రతికేవాడు ఒకడున్నా చాలు అనుకుంటాడు. నిబంధన మీరిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఆయనకు సంతోషం లేదు. వేల మంది మనుషులు ఉన్నారు భూమి మీద,
కానీ ఒకడు దేవుని కంటికి కనిపించాడు, నోవహు. నోవహుని దేవుడు బలపరిచాడు. నోవహుని దేవుడు బలపరిచాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు దేవుని కృప పొందినవాడు. ఆయన నీవు మాత్రమే నాకు నీతిమంతుడిగా కనిపించావు అని చెప్పేశాడు. 6వ అధ్యాయం 8వ వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. కృప పొందినవాడాయను. అదనమాట. దేవుని కృప నీ మీద ఉండాలంటే మొట్టమొదటిగా వివేకం కలిగి దేవుణ్ణి వెతకాల. యథార్థ హృదయం కలిగిన వాడై నడుచుకుంటున్నప్పుడు దేవుని కృప నీ మీద ఉంటుంది. మనుషులందరూ నరజాతి మొత్తం పాడైపోతే, ఆ తరమంతా పాడైపోతే, శరీరానుసారులు అయితే దేవుణ్ణి మనస్సు ఎరుక్కోకుండా తమ మనస్సుకు వచ్చిన కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసిన జనాంగం వాళ్ళు. వారి మధ్యలో నుండి నోవహు దేవుని కృప పొందిన వాడై దేవుని చేత హెచ్చరింపబడినవాడు. 6వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతాం. 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు మార్గములను చెరిపివేసుకొని ఉన్నారు. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉంది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేతును. చిత్తిసారపు మాడుతో నీ కొరకు ఓడను చేసుకో. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దాని కీలు పూయవలెను. నువ్వు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల 30 మూరల వెడల్పు 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడ కిటికీ చేసి పైనుండి 3 కిందికి దాన్ని ముగింపవలెను. ఓడ తలుపు దాని పక్కన ఉంచవలెను. కింది అంతస్తు, రెండో అంతస్తు, మూడవ అంతస్తు కలదుగా దాన్ని చేయాలి చెప్పేశాడు. దయచేసి గుర్తుపెట్టుకో, పరమంగళ దేవుడు దుర్నీతిమంతులతో నీతిమంతుల్ని నాశనం చేసేవాడు కాదు. ఆయన నాశనం చేసేవాడు. దేవుడు దుర్నీతిమంతులతో సమానముగా నీతిమంతుల్ని ఎంచడు. నీతిమంతుల్ని ఉగ్రత నుండి కాపాడి దుర్నీతిమంతుల్ని ఉగ్రతకు తరలిస్తాడు. ఆయన ఉగ్రతకు తరలిస్తాడు. సమస్త భూమి మీద ఉన్న మనుషులందరూ చెడిపోతే నోవహుని కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ఒక ఓడను సిద్ధం చేసుకో నోవహు. అదిగా ఆ ఓడ ఇదిగో చిత్తిసారపు మానుతో చెయ్యి. 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు కలిగిన దానిగా చెయ్యి. ఆ రోజున దేవుని ఆత్మ పాపమనే చెరలో ఉన్న మనుషుల్ని విడిపించడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి పరలోకం నుంచి వచ్చాడు. నోవహు ద్వారా సువార్త ప్రకటింపబడింది. వారికి మారుమర్చిపోతండి. 40 దినాల్లో ప్రచండమైన వర్షం కురిపించబోతున్నాడు దేవుడు. ఆకాశం తూములు విప్పబోతున్నాడు. జల ప్రళయం రాబోతుంది అని చెప్పాడు. ఎవరే వెళ్ళే మనుషులు, ఎవరు వెళ్ళే అవిశ్వాసతరం అది. దేవుని మాటల్ని కనీసం పట్టింపు లేని వాళ్ళు, దేవుని భయం లేని వాళ్ళు,
దేవుడి కుమారుడు ఎప్పుడైతే నల్ల కుమార్తెలతో వివాహ బంధం ఏర్పాటు చేసుకున్నారో దేవుడి భయం పోయింది. దేవుడు అంటే గౌరవం లేదు, ఆయన మాట అంటే భయం లేదు, వణుకు లేదు. కుటుంబాలు పాడైపోయాయి సంపూర్ణంగా. దేవుడు నోవహుని ఒక ఓడ ద్వారా భద్రపరిచి రక్షించాడు. నోవహు విశ్వాస సంబంధి, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. 600 సంవత్సరాల వయసు కలిగిన వాడు నోవహు. జలప్రళయ సమయంలో పుట్టింది మొదలుకొని 600 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వర్షం ఎలాగుంటుందో ఎరుగని వాడు. వర్షం ఆకాశం నుండి కురిసేది కాదు. అప్పుడు భూమి మీద నుంచి ఆవిరి పైకి వచ్చి భూమి పంటను తడిపేది. వర్షం ఎలాగుంటుందో తెలియదు. ప్రారంభం నుండి మనం చదివే ఆదికాండం 2వ అధ్యాయంలో ఆ రోజున వృక్షములు ఎలాగ మొలిచి వృద్ధి పొందేటువంటి ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనంలో, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపాడు. అది పద్ధతి. నోవహు జలప్రలయం వరకు భూమి నుండి ఆవిరి లేచి చెట్లను మొలిపించేది, చెట్లను బలపరిచేది. అంతేకాని ఆకాశం నుండి వర్షం వరకు తెలియదు. 600 సంవత్సరాల వయసు నోవహుకి. కానీ దేవుడు చెప్పాడు కదా వర్షం పడుతుందని. తన అనుభవంలో వర్షం ఎప్పుడు చూడలేదు, కానీ దేవుని మాట ఇప్పుడు వర్షం పడుతుంది అంటున్నాడు. అప్పుడు నోవహు ఏం చేశాడంటే తన అనుభవాన్ని పక్కన పెట్టి దేవుని మాట యందు విశ్వాసం పొందాడు. విశ్వాసం అనేది దేవుని మాట యందు. నీ అనుభవం మీదగా నేను చూశానులే, నా అనుభవంలో మనుషుల్ని నీ అనుభవంలో చూసిండొచ్చు, కానీ నీ అనుభవం పక్కన పెట్టు. దేవుని మాట యందు విశ్వాసం ఉంచి మాట ప్రకారంగా జరిగించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం నుంచి, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం కూడా అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకువారికి ఫలం దయచేయవాడని నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవహు, అదిగో విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, అది వరకు చూడలేదు, వర్షం ఎలాగున్నా చూడలేదు, అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన వాడై ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు. అందువల్ల అతడు ఈ లోకం మీద నేల స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయన చెప్పేశాడు. విశ్వాసం అంటే దేవుని మాట యందు విశ్వాసం, దేవుని శక్తి యందు విశ్వాసం, దేవుని స్వభావమునందు విశ్వాసం, దేవుని సంకల్పమునందు విశ్వాసం. ఆయన చెప్పాడంటే జరిగిస్తాడు, అంతేగా. మాట యందు విశ్వాసం. మాటకి, దేవుని మాటకు శక్తి ఉంది. మాట తప్పని వాడు ఆయన స్వభావాన్ని మనం నమ్మొచ్చు. మనుషుల మాటల్ని నమ్మలేము, కానీ ఆయన మాటను నమ్మొచ్చు. ఆ రోజున నోవహు ఏం చేశాడంటే తన అనుభవాన్ని పక్కన పెట్టి, తన పితరులు ఉన్నారు అక్కడే, పితరుల మాటలు పక్కన పెట్టాడు. సమాజం ఉంది, సమాజ భూమిని పట్టించుకోలే. దేవుడు ఏం చెప్పాడో వర్షం పడుతుంది అన్నాడు, ఓడ తయారు చేయమన్నాడు. ఓడ ఎలా చేయాలో కూడా తెలియదు నోవహుకి. దేవుడే క్రమం నేర్పించాడు. కాబట్టి దేవుని మాట యందు విశ్వాసం కలిగి ఓడను తయారు చేశాడు. అది వరకు చూడని సంగతుల విషయమై హెచ్చరింపబడ్డాడు. అది అలా జరుగుతుంది అంతే. నోవహు విశ్వాసి అయి దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నాడు. దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నప్పుడు
నోవహు దేవుని ఉగ్రత నుండి తప్పింపబడ్డాడు. లోకం మీద నేరస్థాపన చేశాడు. లోకమంతా ఒక పక్క, తాను ఒక పక్క, తన కుటుంబం ఒక పక్క. నీతి పక్షాన తన కుటుంబం నిలబడింది, దుర్నీతి పక్షాన లోకమంతా నిలబడింది. ఏ లోకమా, నువ్వు దుర్నీతి సంబంధమైన దానివి, నీతో పొత్తు లేదు నాకు. లోకం మీద నేరస్థాపన చేశాడు. లోకంతో కలిసిపోయేవాడు కాదు, లోకాన్ని సంతోషపరచాలని ఆలోచన చేసిన వాడు కాదు నోవహు. లోకం చెప్పినట్లుగా నడుచుకుంటే లోక సంబంధి అయిపోతావు, దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటే దేవుని సంబంధి అయిపోతాడు. నోవహు లోకాన్ని ప్రేమించిన వాడు కాదు, లోకం మీద నేరస్థాపన చేశాడు. నీతికి వారసుడయ్యాడు. విశ్వాసం వలన కలుగు నీతికి వారసుడు. నీతికి వారసుడు. వారసుడు అంటే కుమారుడు, నీతికి కుమారుడు నోవహు. స్త్రీ సంతానము క్రీస్తు యేసు నోవహు ద్వారా భూమి మీదకి రావాలని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు అన్నమాట. కాబట్టి నోవహుని దేవుడు కాపాడి దుర్నీతిమంతులతో నీతిమంతుల్ని శిక్షించుకోకుండా దేవుడు కాపాడి సంరక్షించి ఓడలో భద్రపరిచి ఆ కుటుంబం ద్వారా మళ్ళా భూమి మీద భూమిని మానవ జాతి చేత నింపడానికి ఆలోచన చేశాడు దేవుడు. 40 రాత్రులు 40 పగలు భూమి మీద ప్రచండమైన వర్షం. ఒక సంవత్సరం పాటు భూమి మీద నీళ్లు ఉండిపోయాయి. ఒక సంవత్సరం పాటు 600 సంవత్సరపు వయసులో నోవహు జలప్రలయం వస్తే 601వ సంవత్సరంలో భూమి మీద నీళ్లు ఇంకిపోయాయి, భూమి ఆరిపోయింది. ఒక సంవత్సరం పాటు ఓడలోనే జీవితాన్ని కొనసాగించాడు. ఓడలోనే దేవుడు నోవహుని కుటుంబాన్ని సంరక్షించాడు. దాన్ని ఏమన్నాడంటే బాప్తిస్మన్నాడు దేవుడు. బాప్తిస్మన్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 20-21 వచనాలు చదువుతాం. ఆ రోజున నోవహు ఓడలో ఉన్న తన కుటుంబము బాప్తిజం పొందారు, రక్షింపబడ్డారు. అలాగనే ఈరోజు నువ్వు క్రీస్తు యేసునందు ఉంటే, ఆయన శరీరం అనే సంఘంలో ఉండడానికి నువ్వు కొత్త జన్మ ఎత్తితే, బాప్తిజం పొందితే రక్షింపబడతావు. 3వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం నుండి, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచూ ఉండగా పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అదిగో ఓడను సిద్ధపరచబడుచూ ఉండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందింది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పేసి. ఆ రోజున వారు నీటి ద్వారా రక్షింపబడ్డారు. ఈ రోజున బాప్తిజం పొందితేనే రక్షణ. బాప్తిజం లేకుండా రక్షణ లేదు. లోకంతో ఏకీభవించని జీవిత విధానం కలిగిన వాడు నోవహు, దేవునితో నడిచిన వాడు. యూదా పత్రిక ఒకే అధ్యాయం ఉంది. యూదా పత్రిక 1
క్షమించండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక. మునుకున్న లోకంలో నీళ్ళతో ముంచేసాడని చెప్పాడు. 3వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. ఆ నీళ్ళ వలన 5 నుండి, ఏలయనగా పూర్వము నుండి ఆకాశము నుండిననియు నీళ్ళల్లో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు బుద్ధిపూర్వకంగా మనుతురు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నది అని చెప్పేసి. పూర్వపు దినాల్లో నోవహు జలప్రలయం మర్చిపోలేని కార్యక్రమం అది. మానవ జాతికి స్థిరకాలం గుర్తుండిపోయేటట్టు చేశాడు దేవుడు. అదిగో మిక్స్డ్ మ్యారేజ్ వలన జరిగిన కార్యక్రమం అది. ఎవడే మర్చిపోవడానికి వెళ్ళేది. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడానికి సిద్ధపడాలి. అది ఏం జరిగినా దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటాను నేను, నష్టం రాదు. దేవుని మాటను విశ్వాసం ఉంచి నడుచుకునేవాడు నష్టపోడు. భౌతికమైన నష్టం కలిగినా అది పెద్ద నష్టం కాదు. అది ఆత్మ సంబంధంగా దేవుని మాట వినుకోకుండా నష్టపోవడము, నీ ఆత్మని నష్టపోతావు, నిత్యత్వాన్ని నష్టపోతావు. దేవుడు 1 సంవత్సరం పాటు ఓడలోనే వారిని పోషించాడు. నోవహుకి ముందే చెప్పాడు, నోవహు, ఓడలో మీరు తినడానికి, జంతువులు తినడానికి ఆహారమును సిద్ధం చేసుకొని ఆయన అని చెప్తే ఆహారమును సిద్ధపరిచాడు నోవహు. 1 సంవత్సరం పాటు భోజనం ఓడలోనే. అది అయిపోయిన తర్వాత దేవుడు నోవహుని జ్ఞాపకం చేసుకున్నాడు. 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం. 6వ అధ్యాయం అయిపోయింది, ఓడ సిద్ధం చేశాడు. 7వ అధ్యాయంలో జలప్రలయం వచ్చింది. ఆకాశం పైనున్న తూములను విప్పాడు దేవుడు. 40 రాత్రులు 40 పగుళ్ళు, ప్రచండమైన వర్షం. 8వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు నోవహును అతనితో కూడా ఉన్న జీవనాశువుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు భూమి మీద వాయు విసురునట్లు చేసే కనుక నీరు తగ్గిపోయాను. అగాధ జలములకు ఊటలను తూములను మూయబడ్డాయి. ప్రచండమైన వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసుకోబడుచూ ఉండెను అన్నమాట. దేవుడు ఏం చేశాడంటే జలప్రలయాన్ని ఆపేశాడు. ఇక అయిపోయింది. ఎవడే తప్పించుకోకుండా ఉండడానికి ప్రచండమైన వర్షం. దేవుడు ఉగ్రత ఎవడు తప్పించుకోలేడు. బాగా గుర్తుపెట్టుకో, నీతిమంతుడే తప్పించుకుంటాడు. దుర్నీతిమంతుడిగా బతికేవాడు ఎవడే దేవుడు ఉగ్రతను తప్పించుకోలేడు. ఆ విషయాన్ని తెలియజేశాడు నోవహు జలప్రలయంలో దేవుడు. ఈరోజు నా క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచి క్రీస్తు ప్రభు సంఘంలో జీవితాన్ని కొనసాగించేవాడు నీతిమంతుడై దేవుడు ఉగ్రత నుండి తప్పింపబడిన వాడై ఉంటాడు. క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచుకోకుండా, సంఘంలో ప్రవేశించుకోకుండా, లోకంలో పాపంలో బతికేవాడు దేవుడు ఉగ్రతకు పాత్ర. దేవుడు ఉగ్రత నుండి ఎవడే తప్పించలేడు. నువ్వు ఎక్కడ దాచిపెట్టుకున్నా ఉగ్రత నిన్ను పట్టి తీసుకొని వచ్చి తన వశం చేసుకుంటుంది. దేవుడు ఉగ్రతకు తాళడు.
ఎవరు తాళలేరు ఆ మాటకు వస్తే. మారు మనిషి పొంది జీవితాన్ని కొనసాగించడమే శరణ్యం. కాబట్టి ప్రతి వాడు దేవుని ఉగ్రత నుండి తప్పింపబడడానికి దేవుడి యందు విశ్వాసం ఉంచి నడుచుకోవాలి. దేవుని ఉగ్రత నుండి తప్పింపబడడానికి నీతిగా జీవించాలి. ప్రకటన గ్రంథంలో ఆ విషయాన్ని తెలియజేశాడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో దేవుని ఉగ్రతకు, గొర్రెపిల్ల ఉగ్రతకు తలజాలిన వాడు ఎవడు. కాబట్టి దాన్ని తప్పించుకోవాలంటే విశ్వాసం అవసరం అని చెప్పేశాడు. 6వ అధ్యాయం 15వ వచనంలో భూరాజులను, సహస్రాధిపతులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లోను బండ సందుల్లోనూ దాపుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చింది. దానికి తాళజాలిన వాడెవడు. మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుతున్నా అవే మాపుతాయి. కాబట్టి దేవుని ఉగ్రత నుండి తప్పింపబడాలంటే కృష్ణునందు విశ్వాసం ఉంచాలి. ఆయన మరణమునందు విశ్వాసం ఉంచి ఆయన శరీరమైన సంఘంలో భద్రం చేయబడాలా. గొర్రెపిల్ల యొక్క రక్తంలో పాపములు కడిగేసుకున్న వాళ్ళు ఉగ్రత నుండి తప్పింపబడతారు. దేవుని న్యాయమైన తీర్పు నుండి విడిపింపబడతారు. ఏ శిక్షావిధి లేని నియమములకు కొత్త నిబంధన కిందికి వచ్చిన వారై ఉంటారు. కాబట్టి ఆ రోజున నవ్వు జలప్రలయము దేవుని ఉగ్రత, దాని నుండి ఎవడే తప్పించుకోలేకపోయాడు. కేవలం నీతిమంతుడి కుటుంబం నోవహు కుటుంబం మాత్రమే రక్షింపబడ్డారు. రేపొద్దున యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన విశ్వాసం ఉంచిన వారు మాత్రమే తప్పింపబడతారు. కాబట్టి నీ బ్రతికే ఈ జీవిత కాలంలో యేసు ప్రభునందలి విశ్వాసము, దేవుని అందలి విశ్వాసము ప్రాముఖ్యమైనది. విశ్వాసం లేకుండా నడిచేవాడు, విశ్వాసం లేకుండా బ్రతికేవాడు దేవుడు ఉగ్రతకు పాత్ర అయిపోతాడు. దేవుడు ఏం చేశాడంటే నోవహుని కాపాడిన తర్వాత చెట్టెడు గల దిగిందాక 601వ సంవత్సరంలో నోవహుని ఓడలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఆదికాండం 8వ అధ్యాయం 601వ సంవత్సరం 13వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆదికాండం 8వ అధ్యాయం 13వ వచనంలో, మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాయి. నోవహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళు ఓడలో నుంచి బయటికి రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరములతో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవహుతో చెప్పాడు. అదన్నమాట. నోవహు ఒకడే రక్షింపబడ్డా, తన కుటుంబం రక్షింపబడింది. కొడుకులు 3, కోడళ్ళు 3, తను తన భార్య, మొత్తం 8 మంది. ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు నోవహు. మరి నీ ఇంటి వాళ్ళ కోసం నువ్వేం సిద్ధం చేశావు? ఇంటి వారి రక్షణ కొరకు నీ ఆలోచన ఏంటి? అసలు నీ ఆలోచన ఏంటి? నేను నమ్మాను సరిపోయింది అంతేనా? నేను రక్షింపబడ్డ అంతేనా? అదిగా ఇంట్లో ఒక దీపం వెలిగిందంటే ఆ దీపం ఇంటిల్లి 10కి వెలిగివ్వాలా.
నువ్వు రక్షింపబడ్డావంటే నీ కుటుంబం రక్షింపబడేటట్లు ఆత్మ సంబంధమైన జీవితం కలిగిన కుటుంబంగా దాన్ని రూపుదిద్దుకోవడానికి మార్గాలు చూడాలి. దేవుడి సహాయత కోరాలి. ముందుకు వెళ్దాం. నోవహు ఏం చేశాడంటే ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి బలిపీఠం మీద పవిత్రమైన పశువుల్ని, పవిత్రమైన పక్షులను తెచ్చి దేవుడికి బలి అర్పించాడు. బలి అర్పిస్తే దేవుడు ఆ బలి యొక్క సువాసనని ఆగ్రానించి నోవహుతో ఒక నిబంధన చేశాడు. ఇక మీదట భూమిని నరులను బట్టి భూమిని మరలా శపించను. 21వ వచనంలో ఎందుకనగా 21వ వచనంలో ఎందుకనగా నరుల హృదయాలోచనలు వారి బాల్యము నుండి చెడ్డవి. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇక సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలము, కోతకాలము, శీతోష్ణ స్థితులు, వేసవి, శీతకాలములు, రాత్రింపగుళ్ళు ఉండక మానవని హృదయంలో అనుకున్నాడు. దేవుడు తన హృదయంలో ఆలోచన చేశాడు. బాల్యం నుండి మానవుని హృదయము చెడ్డది. కాబట్టి ఇక మీదట భూమి మీద వర్షాన్ని కురిపించి ఇంకొకసారి జలప్రళయం వచ్చేటట్టు నేను చెయ్యను అనుకున్నాడు ఆయన. శీతోష్ణ స్థితి వాతావరణం మళ్ళీ యథావిధిగా ఉంటుంది. 9వ అధ్యాయం ప్రారంభంలో దేవుడు నోవహు యొక్క కుమారులని ఆశీర్వదించాడు. మీరు ఫలించి భూమిని నిండించండి, మీ వలన భూమిని నింపబడాలి. దేవుడు 9వ అధ్యాయంలో నోవహుని ఆశీర్వదించాడు. సో 9వ అధ్యాయం 1వ వచనంలో నోవహుని దేవుడు ఆశీర్వదించాడు. అప్పుడు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయము మీ ఎదురు అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికి కలుగునని మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణం గల సమస్త చరములు మీకు ఆహారము. ఆహార నియమావళి మార్చాడు. ఆహార నియమావళి ఆహారంలో మార్పు వచ్చింది. జలప్రళయానికి మొదటి దినంలో మనుషులు, జంతువులు సమస్తము కూర ముక్కలు తినాలా, మాంసం తినే ఏర్పాట్లు లేవు. సింహము సైతము ఆ దినాల్లో గడ్డి తినాల్సిందే. ఈ రోజున దేవుడు నోవహు జలప్రళయం తర్వాత ఏం చేశాడంటే ఆహార నియమావళిలో మాంసాన్ని జత చేశాడు. కూర మొక్కలు ఇచ్చినట్టు జంతు మాంసాన్ని కూడా ఇచ్చాడు. కూర మొక్కలు ప్లస్ జంతు మాంసం. ఆహారపు నియమావళిలో మార్పు జరిగింది. అప్పటి నుంచి మనుషులు జంతు మాంసం తినడానికి ఏర్పాటు చేయబడింది. పులి మేకపిల్లని చంపి తినేసే ఏర్పాట్లు జరిగాయి. మాంసం తినే అలవాటు వచ్చింది. ఎందుకు ఇచ్చాడు దేవుడు జంతువుల్ని మాంసంగా, ఆహారంగా ఎందుకు ఇచ్చాడంటే జలప్రళయంలో కూర మొక్కలన్నీ నశించిపోయాయి.
కాబట్టి ఇప్పుడు మీరు జంతువుల్ని తినండి అని చెప్పేశాడు. అయితే తినేటప్పుడు ఒక కండిషన్ పెట్టాడు దేవుడు వారికి. 4వ వచనం చదువుతాను. అయినను మాంసమును దాని రక్తముతో తినకూడదు. రక్తమే దాని ప్రాణం. రక్తం తినకూడదు అని చెప్పేశాడు అన్నమాట. రక్తము ఆహారపు వస్తువు కాదది. రక్తము ఆహారపు వస్తువు కాదు. రక్తం తినకూడదు. రక్తంలో ప్రాణం ఉంటుంది. దేవుడు జంతువులకి రక్తాన్ని ఎందుకు ఇచ్చాడంటే చెప్పాడు. శాతం కిందికి రక్తమును తినకూడదు. రక్తమే దాని ప్రాణం. మరియు మీకు ప్రాణమైన రక్తమును గురించి విచారణ చేయుదును. దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును అని చెప్పి. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును అని చెప్పి. రక్తం తినకూడదు. ఎలా అనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించుడని వారితో చెప్పాను. చాలు. రక్తం తినకూడదు అని చెప్పేశాడు. మాంసం తినండి, రక్తంతో జత చేసి మాంసం తినొద్దు అని. రక్తం తినకూడదు. ధర్మశాస్త్రంలో కూడా దేవుడు బలులు ఏర్పాటు చేసినప్పుడు కూడా బలి రక్తం తినకూడదు అని చెప్పాడు. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనంలో. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తం ఆహార వస్తువు కాదు. రక్తము దేహమునకు ప్రాణము. లేవికాండము 17వ అధ్యాయం 11వ వచనంలో రక్తము దేహమునకు ప్రాణం. మీ నిమిత్తము ప్రాయచిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై నేను దాన్ని మీకు ఇచ్చి తిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి రక్తంలో శక్తి ఉంటది. ప్రాయచిత్తం చేయను. మీలో ఎవడనూ రక్తం తినకూడదని మీలో నివసించే ఏ పరదేశీ రక్తం తినకూడదని నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించింది. అదనమాట. రక్తం తినకూడని వస్తువు రక్తం. రెండవది విగ్రహార్పితాలు తినకూడదు. విగ్రహార్పితాలు ఆహారపు వస్తువులు కాదు. విగ్రహాలకు అర్పించిన వాటిని ఎవరు తినకూడదు. కొత్త నిబంధన మనకు తెలియజేస్తుంది. విగ్రహార్పితాలు తినకూడదు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో అపోస్తుల బోధ అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం ప్రత్యేకించి 20వ వచనంలో ఈ మాట రాయబడింది. విగ్రహ సంబంధమైన అపవిత్రతను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 20వ వచనంలో విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసుకు చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవాలని నా అభిప్రాయం. కాబట్టి విగ్రహార్పితాలు తినకూడదు. అది తినకూడదు. ఆహారపు వస్తువు కాదు. 28-29 విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసుకు చంపిన దానిని జారత్వమని విసర్జింపవలనని అవశ్యమైన వాటికంటే ఎక్కువైన భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును. క్రొత్త నిబంధన కిందకి వచ్చిన వాళ్ళు క్రీస్తు సంబంధులు రక్తాన్ని తినకూడదు. విగ్రహార్పితాలు తినకూడదు. జారత్వం జరిగించకూడదు. గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు అని చెప్పేసి. తినకూడని వాటిలో మరొకటి ఉంది. అది కొవ్వు.
జంతువు యొక్క కొవ్వు తినకూడదు అన్నాడు దేవుడు. కొవ్వు ఆహారపు వస్తువు కాదు. లేవికాండంలో 7వ అధ్యాయంలో ఈ విషయాన్ని చదువుతాం మనం. లేవికాండం 7వ అధ్యాయంలో కొవ్వు తినకూడదు. కొవ్వు ఆహారపు వస్తువు కాదు. లేవికాండం 7వ అధ్యాయంలో క్షమించండి, లేవికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో, లేవికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగంటున్నాడు ఆయన, యాజకుడు బలిపీఠం మీద వాటిని దహించాలి. కొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమ రూపమైన ఆహారము క్రొవ్వునైనను రక్తమునైనా తినకూడదు. లేవికాండం 7వ అధ్యాయం 23వ వచనం. 7వ అధ్యాయం 23వ వచనంలో, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. లేవికాండం 7:23లో, ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని కొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని కొవ్వును చీల్చిన దాని కొవ్వును ఏ పనికైనను వినియోగింపవచ్చును గాని దానిని ఏమాత్రము తినకూడదు అదనమాట. ఏలయనగా మనుషులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును అని చెప్పాడు అనమాట. దేవుని ప్రజ కాకుండా పోతాడు కొవ్వు తినేవాడు. కాబట్టి మాంసమును ఆహారంగా దేవుడు ఇచ్చినప్పుడు ఏం తినాలో ఏం తినకూడదో తేటగా తెలియజేశాడు. కొవ్వు ఆహార వస్తువు కాదు నాయన, రక్తం ఆహార వస్తువు కాదు, విగ్రహార్పితాలు ఆహారపు వస్తువు కాదు. ప్రభురాత్రి భోజనంలో రొట్టె ద్రాక్ష రసము ఆహారపు వస్తువులు కాదవి. ప్రభురాత్రి భోజనంలో రొట్టె ద్రాక్ష రసం ఆహారపు వస్తువులు కాదవి. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి సూచనగా ఇవ్వబడ్డాయి అవి. రక్తమాంసాలు కాదు అవి. కొంతమంది ఏం చేశారంటే, నా రక్తం తిని నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం కలిగిన వాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉన్న మాటను తీసుకుని ప్రభురాత్రి భోజనంలో వల్లించి, ఇదిగో రొట్టె, యేసు ప్రభు శరీరం మీ దగ్గరకు వస్తుంది అంటాడు. ద్రాక్ష రసాన్ని పట్టుకొని, ఇదిగో యేసు ప్రభు రక్తం మీ దగ్గరకు వస్తుంది అంటాడు. రక్తం తినకూడదు నాయన అని చెప్తుంటే ఇదిగో రక్తం అంటాడు. ద్రాక్ష రసం రక్తం కాదు. యేసు ప్రభు రక్తము కల్వరి శిలువలో అర్పింపబడింది. దాన్ని సూచించడానికి సూచనగా ద్రాక్ష రసం ఇవ్వబడింది. రొట్టె అది యేసు ప్రభు శరీరం కాదు. యేసు ప్రభు శరీరం కల్వరి శిలువలో అర్పింపబడింది. అది జ్ఞాపకం చేసుకోవడానికి సూచన ఇది, అంతేగాని రొట్టె యేసు ప్రభు శరీరం కాదు. కాబట్టి నోవాకి ఆహార నియమావళి నియమించినప్పుడే ఏం చేశాడంటే, కూర మొక్కలన్నీ జలప్రలయంలో నశించిపోయాయి కాబట్టి ఆ జంతు మాంసాన్ని ఆహారంగా ఇచ్చాడు. జలచరములు, సముద్రంలో జీవించే చేపలు మనుషుడికి ఆహారంగా ఏర్పాటు చేసి పెట్టాడు. ఆహారం ఇస్తున్నప్పుడు ఏం చెప్పాడంటే, రక్తం తినకూడదు అని చెప్పేశాడు. ఆ తర్వాత కొవ్వు తినకూడదు, విగ్రహార్పితం తినకూడదు. ఏం తినాలో ఏం తినకూడదో నేను తేటగా తెలియజేశాడు అనమాట. దేవుడు నోవహుతో నిబంధన చేశాడు. నోవహుతో నిబంధన చేశాడు. ఇదిగా నాయన, ఒక ఓడ సిద్ధం చేసుకో. ఆ ఓడ సిద్ధిసారపు మానుతో చెయ్యి. ఎటు పడితే ఎటు చెయ్యొద్దు. ఏమానైతే అమాన్ని తీసుకోవద్దు ఓడను తయారు చేయడానికి. సిద్ధిసారపు మానే తీసుకో. కాబట్టి ఆ రోజున నోవహు ఏం చేశాడంటే, దేవుడి మీద విశ్వాసం కలిగి ఆయన ఏం చెప్పాడో అలా జరిగించాడు. ఆయన చెప్పిన దానికి మరొకటి కలిపి జత చేసి జరిగించాల. అది కాబట్టి విశ్వాసం అనగానే
దేవుడు ఏం చెప్పాడో ఆ రూపంలో జరిగించడం విశ్వాసం. ఆయన చెప్పినట్టు కాకుండా వేరే రూపంలో చేస్తే విశ్వాసం కాదు అది. కాబట్టి జలప్రలయం వరకు మనం సంగతులు చూసాం. జలప్రలయంలో ఒక విషయం చెప్పేసి మనం ముగించుకుందాం, భోజనానికి వెళ్దాం. జలప్రలయం అయిపోయిన తర్వాత దేవుడు వారికి ఆహారపు నియమావళి మార్చిన తర్వాత ఏం చేశాడంటే, ఒక ధనస్సు ఆకాశంలో పెట్టాడు. ఇక మీదట భూమి మీద ఉన్న జనాంగాన్ని నేను నాశనం చేయను అని దేవుడు నోవహుతో నిబంధన చేశాడు. మేఘంలో ధనుస్సును పెట్టాడు. 9వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతాం. మరియు దేవుడు నోవహుతో అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరం మీ సంతతితోను మీతో కూడా ఉన్న ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్త భూజంతువులతోనేమి ఓడలో నుంచి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోను నిబంధన స్థిరపరుస్తున్నాను. నేను నీతో నిబంధన స్థిరపరుచు సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇక లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు జల ప్రవాహం కలగదు అని పలికాడు. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా సమస్త జీవరాశులకు మధ్య తరతరాలకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే అదనమాట. మేఘంలో ధనస్సు రైంబో వర్షం వచ్చేటప్పుడు రైంబో వస్తుంది. అది నాకును మీకును మధ్య నిబంధన గుర్తుగా ఉండునని భూమిపైకి మేఘం రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘంలో కనిపించును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకి మధ్యనున్న నా నిబంధన జ్ఞాపకం చేసుకోదును గనుక సమస్త శరీరంను నాశనం చేయుటకు అలాగూ ప్రవాహంగా నీళ్లు రావు. మేఘంలో ఉండును. చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణం గల ప్రతిదానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నా నేను. అదనమాట. కాబట్టి నిబంధనకు గుర్తు ఏర్పాటు చేసి పెట్టి నిబంధన గుర్తు ఇక మీదట జలప్రలయం రాదు. నిబంధన ఆ నిబంధన గుర్తుగా ఏం చేసిందంటే ధనస్సుని ఏర్పాటు చేసి పెట్టాడు. రైంబో ఇప్పటికీ వస్తుంది రైంబో. ఆయన కార్యములు స్థిరమైనవి. తర్వాత ఏం చేశాడంటే నోవహు పొలానికి వెళ్ళి ద్రాక్ష తోట వేసాడు. ద్రాక్ష పండ్లు తిని మత్తుడయ్యాడు. మత్తుడై వస్త్రం లేని వాడే పడిపోయాడు. వస్త్రం లేదు, దిశమల సిగ్గు కనిపిస్తుంది. నోవహుకి 3 కుమారులు, షేము, హాము, యాపేతు. షేము, హాము, యాపేతు. పెద్ద కుమారుడు యాపేతు, షేము 2వ వాడు, హాము 3వ వాడు. యాపేతు పెద్దోడు, షేము 2వ వాడు, హాము 3వ వాడు. నోవహు ద్రాక్షరసపు పంట వేసి ద్రాక్ష పండ్లు తిని మత్తుడై వస్త్రహీనుడై పడి ఉంటే ఈ హాము అనేవాడు ఏం చేశాడంటే, అదే మా నాన్న వస్త్రహీనుడై పడి ఉన్నాడే చూసి తండ్రి మీద వస్త్రాన్ని కప్పి తన అన్నలకి చెప్పాలా. కానీ ఈ హాము ఏం చేశాడు అనమాట, వస్త్రాన్ని కప్పుకోకుండా వెళ్ళి తన అన్నలకి చెప్పాడు. చెబితే వాళ్ళు ఏం చేశారంటే వెనక్కి తిరిగి వెళ్ళి వాళ్ళ తండ్రి మీద దిశమల మీద వస్త్రం కప్పారు. అది హాముకి శాపంగా మారింది. ఆ రోజు నా కుటుంబ యజమాని
తన పిల్లలైన వారిని ఆశీర్వదించితే ఆశీర్వాదాలు వస్తాయి, శపించితే శాపాలు వస్తాయి. ఆ రోజు జరిగిన కార్యక్రమం బాగా గుర్తుపెట్టుకో. అపవాది సంతానం ఏమైపోయింది? జలప్రలయంలో నశించిపోయింది. మిగిలిన వాళ్ళంతా దేవుడి పిల్లలే, దేవుడి పిల్లలు. అయితే దేవుడి పిల్లల్లో కూడా ఇదిగో హాము అనే వాడు దుష్టుడు. దుష్క్రియలు చేసేవాడు, సత్క్రియలు చేసేవాడు కాదు. సంతో అక్కడ రాయబడింది 20వ వచనంలో, 9వ అధ్యాయం 20వ వచనం. నోవహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసను. పిమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండేది. అప్పుడు కనానుకు తండ్రి అయిన కనానీయులకు తండ్రి అనమాట హాము తన తండ్రి వస్త్రహీనుడై చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు తెలియజేసింది. అప్పుడు షేము యాపెతును వస్త్రములు తీసుకొని ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన పని చూచి కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడగును. మరియు అతడు షేము దేవుడైన యెహోవాను స్తుతించును గాక. కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును. షేము గుడారంలో నివసించును. అతనికి కనాను దాసుడగును అని. కాబట్టి ఇక్కడ యాపేతు షేము ఆశీర్వదింపబడ్డారు. ప్రత్యేకించి వీరిద్దరిలో షేము ఉన్నతమైన ఆశీర్వాదం పొందినవాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి తీసుకురావడానికి ఇదిగో షేము వంశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. షేము యొక్క సంతానంలో నుండి క్రీస్తు యేసు రావాలని షేముని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. హాము శపింపబడిన వాడు. హాము యొక్క సంతానం కనానీయులు. ఈ కనానీయులు కూడా దుష్టులే. దేవుడు వారిని భవిష్యత్తు ఎరిగిన వాడై కనానీయుల్ని శపించాడు. ఈ షేము వంశముల నుంచి వచ్చిన వాళ్ళే అబ్రహాము, అబ్రహాం కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు నుండి వచ్చిన 12 గోత్రాలు ఇశ్రాయేలీయులు. ఇదిగో ఈ కనానీయులు శపింపబడిన వారు. ఇశ్రాయేలీయులు ఇదిగో వీళ్ళు. కాబట్టి ఆది కాండం ఏం తెలియజేస్తుంది అన్నమాట? ఇశ్రాయేలీయులు ఎవరు, వారితోనే దేవుడు ఎందుకు నిబంధన చేసుకున్నాడు, కనానీయుల భూభాగాన్ని ఇశ్రాయేలీయులకు ఎందుకు దేవుడు ఇచ్చాడు అనేది మనకు తేటగా తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట. వీళ్ళు శపింపబడిన వాళ్ళు. ఇక దేవుడి సంతానానికి క్రీస్తు యేసు భూమి మీదకి రావడానికి ఒక్కొక్కరిని సాధనాలుగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఇశ్రాయేల్ జనాంగాన్ని ఇశ్రాయేల్లో నుండి యేసు ప్రభు పుడతాడు. అది మనం తేటగా ముందుకెళ్ళి చదువుతూ ఉంటాం భోజనం తర్వాత. అయితే జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిబంధన సంబంధమైన బాంధవ్యం కలిగిన వాడు. ఎవరితో సహవాసం చేయాలన్నా నిబంధనను బట్టి సహవాసం చేస్తాడు. ఆ రోజున ఆదాముతోనైనా నోవహుతోనైనా నిబంధన సంబంధమైన సహవాసమే చేశాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. నీ కోగిటి భార్య కానీ, నీ పిల్లలే కానీ, నీ అన్న తమ్ముళ్ళే కానీ, ఎవరే కానీ నా నుండి నిన్ను వేరు చేయకూడదు.
నేను నీ విశ్వాసాన్ని పరీక్షించేవాడిని. నిజంగా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నన్ను ప్రేమిస్తున్నావో లేదో పరీక్ష పెడతాను నేను. ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే నువ్వు నా సంబంధివై నిబంధనలో నిలిచి ఉంటావు. పరీక్షలో ఓడిపోయావు అనుకో, దుష్టుల సంబంధివై ఉంటావు. ఆ రోజున ఆదమ్మ వాడు పరీక్షలో ఫెయిల్ అయిపోతే దుష్టుల సంబంధి అయ్యాడు. హేబేలు కయ్యూను ఇద్దరు కుమారులు ఆదం కుటుంబంలో పుడితే కయ్యూను దుష్టుల సంబంధి, హేబేలేమో దేవుడి సంబంధి. రెండు లైన్లు నడుస్తూ ఉన్నాయి. దేవుని సంతానము, స్త్రీ సంతానము ఒక పక్కన, అపవాది సంతానం ఒక పక్కన. నీతి ఒక పక్కన నడుస్తూ ఉంటే దుర్నీతి మరొక పక్కన నడుస్తూ, రెండు లైన్లు నడుస్తూనే ఉంటాయి. ఒక రోజున ఏం జరిగిందంటే రెండు జత చేయబడ్డాయి. ఎందుకు జత చేయబడ్డాయి? శరీర సంబంధమైన కోరికలను బట్టి జత చేయబడ్డాయి. వివాహ బాంధవ్యాన్ని బట్టి జత చేయబడ్డాయి. జత చేయబడితే దేవుడు అంగీకరించేవాడు కాదు. ఎప్పుడైతే దేవుడి కుమారులు నలుగురు కుమార్తెలతో వివాహ బాంధవ్యాలు, మిక్స్డ్ మ్యారేజెస్ ఏర్పాటు చేసుకున్నాడు, అప్పుడు దేవుడు కోపం వచ్చింది, హృదయంలో నొచ్చుకున్నాడు. దేవుడి ఉగ్రత ఆకాశం నుండి బయటపడింది. దుర్నీతిని, భక్తిహీనతను నశింపజేసేటట్టు జల ప్రళయంలో దేవుడు ఉగ్రతను కురిపించండి. అయితే దేవుని స్వభావం ఏంటంటే నీతిమంతులని రక్షించే స్వభావం అయింది. దుర్నీతిమంతులతో నీతిమంతులను నాశనం చేసేవాడు కాదు ఆయన. కాబట్టి ఏం చేశాడంటే నీతిమంతుడైన నోవహుని, నోవహు కుటుంబాన్ని ఓడలో రక్షించి దుర్నీతిమంతులందరినీ జల ప్రళయంలో కొట్టేశాడు, చంపేశాడు. కేవలం నీతిమంతుల కుటుంబమే నిలబడాలి. అయితే అపవాది ఏం చేసిందంటే, అవునా అలాగున్నా, అయితే నేను మీలో ఒకరిని ఏర్పాటు చేసుకుంటా. హాము, నోవహుకు మూడవ కుమారుడు హాముని ఏర్పాటు చేసుకుని వాడి పక్షాన మళ్ళా జనాంగం పుట్టుకొచ్చేటట్టు. కాబట్టి ఈ రెండు ఇలా జరుగుతూ ఉంటాయి. దేవుడు ఏం చేస్తుంటాడంటే స్త్రీ సంతానమైన క్రీస్తు యేసును భూమి మీదకి తీసుకురావడానికి విశ్వాస సంబంధుల్ని, నీతిమంతుల్ని తన సంకల్పానికి సాధనాలుగా ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉంటాడు. వారికి తోడై, వారికి నడిపిస్తూ, వారిని బలపరుస్తూ, వారి కుటుంబాల గుండా క్రీస్తు యేసుని భూమి మీదకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరిగాయి. ఆ ఏర్పాట్లు ఆదికాండంలో మనం నేర్చుకుంటాం. కాబట్టి ఆదికాండం జరుగుతూ ఉన్నప్పుడు ఇదిగో ఆదికాండం 3:15 అపవాది సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం కలుగజేయబడింది. అది నీకు దేనిగా చూస్తూ ఉండాలా. నీతిమంతులు విశ్వాస సంబంధమైన జీవిత విధానాలు వాళ్ళవి ఎలా ఉన్నాయి, దుర్నీతిపద సంబంధులు, అపవాద సంబంధులు వాళ్ళు భౌతికమైన వాటి మీద మనసు పెట్టుకునేవాళ్ళు, నరహంతకులు వాళ్ళు, వ్యభిచారులు వాస్తవానికి వాయిద్యాలు భౌతికమైన ఊర్ల పేర్లు పెట్టుకొని జీవితాలను కొనసాగించుకునే వాళ్ళు అంటారు. ఆ తర్వాత సంగతులు మనం భోజనం తర్వాత ఆలోచన చేస్తాం. ఇంతటితో ఈ సంగతులు ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, శాశ్వతుడు సింహాసనాసీనుడకు మా నాయన స్తోత్రాలు. ఆయన క్రీస్తుతో పాటు నీతిమంతుల్ని నశింప చేయక రక్షించే దేవుడు అయి ఉన్నారు. మీకు స్తోత్రాలు నాయన. మా ప్రభు అయిన యేసుని ఈ లోకానికి తీసుకురావడానికి మీ దయాహస్తం యథార్థ హృదయం కలిగిన వారిని బలపరుచుతూ వారికి తోడయ్యుండి నడిపించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు మా తండ్రి. నాయన మా ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా అపవాదిని, వాడి క్రియల్ని లయం చేశారు తండ్రి. మీకు స్తోత్రాలు. మా ప్రభు యొక్క రక్తం చేత మా పాపములకు ప్రాయశ్చిత్తం చేశారు తండ్రి. మీకు స్తోత్రాలు. మా ప్రభువును 3వ దినమున తిరిగి లేపి సమస్తం పైన అధికారిగా నియమించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఎక్కడైతే మా ప్రభువును హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠ చేశారో
వారికి అందరికీ నీ పిల్లలయ్యే ధన్యత దయచేశారు తండ్రి. ఇచ్చినావు భూమి మీద బ్రతికినంత కాలం అన్ని విషయాల్లో మా ప్రభు అయిన యేసుకు లోబడుతూ ఆయన కొత్త నిబంధనలో నిలిచి నిత్యత్వం కొరకు సిద్ధపాటు కలిగి విశ్వాసంతో నడుచుకోవడానికి సహాయం అనుగ్రహించండి నాయన. మాలో ఎవరే కానీ విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగి మీకు విరోధులమై మీకు శత్రువులమై ఉండకపోండి తండ్రి. ఎల్లప్పుడూ మీతో సమాధానం కలిగి సమ్మతి కలిగిన హృదయాలు కలిగి మీ సహవాసాన్ని కోరి లోకాన్ని ప్రేమించుకోకుండా బ్రతకడానికి సహాయం అనుగ్రహించండి నాయన. మీతో మాకున్న నిబంధన సంబంధమైన సహవాసంలో ఎవరే మధ్యలో దేవుడి సహవాసాన్ని చెడపకోకుండా అది ఏ పరిస్థితి అయినా శ్రమైనా హింసైనా